పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదువుదాం. జనుడు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుతునని యెహోవా సెలవిచ్చింది. కాబట్టి దావీదు బయల్పెరామునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహమును కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను పేరు పెట్టెను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి. చదవబడిన ఈ లేఖన భాగాలను, మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన విడికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలంలో నుండి మనము సమూయేలు 2వ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ కొనసాగుతూ వస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉండగా 5వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ 5వ అధ్యాయంలో ఉన్న 25 వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉండగా దానిని కొన్ని ముక్కలుగా మనం చేసుకొని ధ్యానం చేస్తూ కొనసాగుతూ వస్తూ ఉన్నాం. ఏమని అంటే, ఈ అధ్యాయానికి ఒక పేరు పెట్టాం, నాయకుని అభిషేకం అని పేరు పెట్టాం. 3వ వచనంలో మన ఆ పదాన్ని చూడగలం. దావీదునకు పట్టాభిషేకం చేసిరి అని రాయబడి ఉంది. ఆ వచన భాగాన్ని మూలం చేసుకొని నాయకునికి పట్టాభిషేకం లేదా దావీదుకు పట్టాభిషేకం అని మనం చూస్తూ ఉన్నాం. మొదటి 3 వచనాలలో విస్తరించిన సింహాసనం, దావీదు సింహాసనం విస్తరించినది, అది మనం చూసాం. ఎందుకు విస్తరించిందో, ఎలా విస్తరించినదో, ఎక్కడ వరకు విస్తరించినదో గడిచిన కాలంలో మనం ఆలోచన చేసి ముగించాం. తదుపరి గడిచిన వారాలలో మనము 5 నుండి 4వ వచనం నుండి 16వ వచనం వరకు నిర్మింపబడిన నగరం లేదంటే నిర్మింపబడిన దావీదు నగరం అని మనం చూస్తూ ఉన్నాం. దావీదు నగరం నిర్మింపబడినది, అది ఎలా నిర్మింపబడినదో అది దాని విషయంలో మనం గడిచిన వారంలో మనం ఆలోచన చేశాం, ధ్యానం చేసి ముగించాం. ఆ దావీదు పట్టణము అని పేరు పెట్టబడినది యెరూషలేము పట్టణం అని. అక్కడ నుంచి తన యొక్క పరిపాలన సుస్థిరం చేశాడు. ఆ యెరూషలేము పట్టణం దేవుని పట్టణముగా, దేవుని యొక్క మందిరమైన ఇల్లుగా, దేవుని మందిరముగా అక్కడ స్థిరపరచడం, దేవుని దావీదు పురముగా, దావీదు పట్టణముగా ఆ యెరూషలేము పిలువబడడం, తన పరిపాలన యెరూషలేములో నుండి కొనసాగించడం మనం చూసాం. తదుపరి మనం గడిచిన కాలంలో 11 నుండి 16 వచనం వరకు వాస్తవాన్ని మనం చూడాల. ఎలా వాస్తవానికి 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ఏం చూసామంటే, ఆ పట్టణాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నాడు, ఆ పట్టణానికి వెళ్లే ముందు అక్కడ ఉన్న వారు ఏమన్నారు, కేయిలా ప్రజలు ఏమన్నారు, అక్కడ ఏం జరిగిందో దాన్ని జ్ఞాపకం చేసి మనం ముగించాం.
నేను ఇప్పుడు 11 నుండి 16 వచనాలు జ్ఞాపకం చేయట్లా. అది ఎలా నిర్మింపబడిందో, ఎంతమంది వ్యక్తులు సహాయం చేశారో, అక్కడ దావీదుకి ఎంతమంది సంతానం ఉందో అక్కడ మనం చూడగలం. ఇప్పుడు ఈ దినం నేను జ్ఞాపకం చేయబోతున్నమాట 17 నుండి 25 వచనాల్లో దావీదు పొందిన విజయాలు. మన వర్తమానం ఏంటంటే దావీదు పొందిన విజయాలు. వాస్తవానికి ఇదే టైటిల్తో మనము ఒక పేరు పెట్టుకొని, ఇదే పేరు పెట్టుకొని దావీదు పొందిన విజయాలని పెట్టుకొని మనం రాస్తే చాలా అవుతాయి. ఎక్కడి నుంచి? సమూయేలు మొదటి గ్రంథం నుండి, మొదటి గ్రంథం, రెండవ గ్రంథము, అలాగే దినవృత్తాంతాల మొదటి గ్రంథము, రెండవ గ్రంథము, రాజుల గ్రంథంలో కూడా రాయబడి ఉంది. అంటే దావీదు పొందిన విజయాలు, వాటన్నిటినీ మనం ఒక పుస్తకంగా రాసుకుంటే చాలా అవుతాయి. మన వ్యక్తి రాసుకుంటే చాలా అవుతాయి. కానీ అవన్నీ నేను జ్ఞాపకం చేయగలం. ఈ అధ్యాయంలో, ఈ 5వ అధ్యాయంలో దావీదు పొందిన విజయాలు ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. రండి, మనం చదువుకున్న వచన భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. 17వ వచనం చదువుతా. 17వ వచనం, 5వ అధ్యాయము 17వ వచనం. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి. అర్థమైంది? ఈ వచ్చిన భాగం మీకు అర్థమైందా? అసలు ఏం జరిగిందంటే యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు, దావీదు యూదాలో ఉన్నాడు, యూదా ప్రజలతో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వచ్చి, వాళ్ళందరూ వచ్చాయా, నువ్వు యూదాలో కాదు, ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నువ్వు ఇశ్రాయేలు అందరినీ నువ్వు పరిపాలన చెయ్యి, ఈ గోత్రాలన్నింటినీ నువ్వు పరిపాలన చెయ్యి అని దావీదుని పట్టాభిషేకం చేశారు. కానీ జనులందరూ దావీదుని పట్టాభిషేకం చేశారన్న సంగతి ఎవరికి వినబడింది? ఫిలిస్తీయులకు వినబడింది. వీళ్ళ సంబంధం లేదు. వీళ్ళ విరోధులు, ఇశ్రాయేలుకు విరోధులు, ఇశ్రాయేలుకి వ్యతిరేకులు, ఇశ్రాయేలు యొక్క పతనాన్ని కోరుకునేవారు వీళ్ళు పక్కనే ఉన్నారు. ఎవరు? ఫిలిస్తీయులు. ఎక్కడున్నారు? పక్కనే ఉన్నారు. అసలు సంతోషిస్తుంది, అసలు సొంత వారంతా సంతోషిస్తున్నారు, అయిన వారంతా సంతోషిస్తున్నారు. ఆ మేలు కోరి, అంటే వారి బ్రతుకులు మేలు కోరి, మాకు దావీదు రాజు అయితే మా బ్రతుకులు మారుతాయి, మా పరిపాలన బాగుంటుంది, మాకు యుద్ధాలు ఉంటాయి, యుద్ధంలో విజయం ఉంటుంది, దేవుడు మా పక్షాన ఉంటాడు అని ఆశించి వారు దావీదుని రాజుగా చేస్తే వీళ్ళకేమొచ్చింది? వాళ్ళు ఏమంటారు? వాళ్ళకంతా వినబడిందంట. ఏమని? ప్రజలందరూ వెళ్ళి దావీదుని ఎన్నుకున్నారు, పట్టాభిషేకం చేశారు, కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దావీదుని పట్టుకోవాలి. అది ఇలా ఆలోచన. నెంబర్ 1 నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే విజయానికి ముందు దావీదు ఎదుర్కొంటున్న సవాలు ఇది. పొరుగు వారి ద్వారా, అంటే పక్కనే ఉన్నారు, పొరుగు వారి ద్వారా సమస్య. వాస్తవానికి మనము నిర్మింపబడిన దావీదు నగరం ఉందా? యెరూషలేము పట్టణాన్ని దావీదు స్వాధీనం చేసుకున్నాడు కదా, అది సొంత వారిది, సొంత తన రాజ్యంలోనూ ఉంది. దాన్ని స్వాధీనం చేసుకోవడానికే యుద్ధం చేశాడు, పోరాడాడు. కానీ ఈ పొరుగు వారు ఏమన్నారంటే, ఈ పొరుగు వారు ఇప్పుడు బయట వారి విషయం, ఇప్పుడు ఈ పొరుగు వారు ఏమన్నారంటే దావీదుని బట్టి వీళ్ళకి ఏం పని? ఇప్పుడు వాళ్ళ పరిపాలన వాళ్ళది, వాళ్ళ పద్ధతి వాళ్ళది, వాళ్ళ ఆచారాలు వాళ్ళవి. మీకు ఒక విషయం తెలుసా? ఈ మధ్య ఒక ట్రోల్ అవుతా ఉందా, సెమీస్లో T20 ఇప్పుడే 50-50 వరల్డ్ కప్ జరుగుతూ ఉంది. జమీమ్ అనే ఆమె 122 కొట్టినట్టుంది. మొత్తానికి ఆమె మ్యాచ్ని గెలిపించిన తర్వాత ఆమె ఇంటర్వ్యూ అడిగారు. ఆమె మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తూ అడిగారు, మ్యాన్ ఆఫ్ ది ఉమెన్ సిరీస్ ఇస్తూ అడిగారు. ఏమనంటే, నువ్వు ఇలా ఇంత కష్టపడ్డావు, నువ్వు ఇలా నీకు ఏమనిపిస్తుంది అంటే, ఆమె ఇదంతా నా దేవుడే, నా యేసుప్రభువే నడిపించాడు అన్న. అది ఆమె ఇష్టం, అన్నమాట. ఎవరు నడిపించాడు? నా ప్రభువే నన్ను నడిపించాడు, కాబట్టి నా ప్రభు నాకు తోడుగా ఉండటం ద్వారా నేను గెలిచాను. అది ఆమె ఇష్టం. ఇప్పుడు
ఈ ఈ భారతదేశంలో అనేకులు ట్రోల్స్గా మారిపోయింది. అంటే వీళ్ళకెందుకు అవసరమా? దావీదుని సింహాసనం ఎక్కించింది, సింహాసనం ఎందుకు దేవుడు, వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని పరిపాలిస్తుంది వాళ్ళు, ఈ ఫిలిస్తీన్లకు ఎందుకు దావీదుని పట్టుకోవాలి? ఇప్పుడు జమీమా మీద కూడా ఎలా ఉందంటే ఇలాంటి పరిస్థితి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఏమైనా గెలిపించాడా? ఆస్ట్రేలియా వాళ్ళు కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు లేదంటే, అంటే ఆస్ట్రేలియా జీసస్ యేసు ప్రభు, ఇండియా జీసస్ మీద గెలిచాడా? అనేక విధమైన ట్రోల్స్, ఎన్నో ట్రోల్స్. ఆమె ఇష్టం, అది ఇశ్రాయేలు ప్రజల ఇష్టం దావీదుని ఎన్నుకోవడం, దేవుని ఇష్టం దావీదుని ఎన్నుకోవడం. వీళ్ళకెందుకు? వీళ్ళేం చేశారు? దావీదుని పట్టుకోవాలని వచ్చి ఎక్కడికి వచ్చారు చూడండి, కిందకి రండి. ఫిలిస్తీన్లందరూ ఒక్కడ ఇద్దరు వచ్చి ఎంతమంది వచ్చారంటే చూడండి. ఆ వచనం చూస్తారా? 7వ వచనం 17వ వచనం చూస్తారా? దావీదును పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఒక్కలా ఇద్దరు ఫిలిస్తీన్లందరూ ఏకమయ్యారు. ఒక్క దావీదును పట్టుకోవడానికి ఫిలిస్తీన్లందరూ ఏమయ్యారు? నేడు సోషల్ మీడియా కూడా అలాగే మారిపోయింది. నేడు సోషల్ మీడియా అంతా ఏకీపారుతుంది, ఏకేస్తుంది. ట్రోల్స్ మీద ట్రోల్స్ ఇస్తా ఉంది, ఒక్క జమీమా మీద. నాడు కూడా అంతే ఉన్నారు. దావీదు మీద ఫిలిస్తీన్లు అందరూ ఏకమైపోయారు. దావీదుని ఎలాగైనా పట్టుకోవాలి, దావీదుని ఎలాగైనా చంపివేయాలి. ఎందుకో తెలుసా? రండి ఇప్పుడు ఆ విషయాన్ని మనకు వెళ్ళిపోదాం. ఎందుకో తెలుసా అంటే సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. ఎందుకు దావీదుని పట్టుకోవాలనుకున్నారు వాళ్ళు? 23వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? ఫస్ట్ నుంచి చదువుదాం, బాగుంటుంది. తర్వాత ఫిలిస్తీన్లు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యము దోచుకొనుచున్నారని దావీదునికి వినబడింది. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్లను హతము చేసి కెయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. 4-5 వచనాలు చదివితే వాళ్ళని హతము చేసి వారిని రక్షించినట్లుగా మనం చూడాలి. ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం. వీళ్ళు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే వారికి ఆనుకూలం ఉన్న కెయిలా పట్టణం మీద పోయి పంటను కోసి ఆ పంటను ధాన్యాన్ని ఆరబోస్తూ ఉన్నారు. ఆ ధాన్యాన్ని ఏం చేస్తారంటే ఎత్తుకొని పోతూ ఉన్నారు ఫిలిస్తీన్లు వచ్చి. ఈ విషయము పారిపోతున్న దావీదుకి, అరణ్యంలో ఉన్న దావీదుకి ఈ మాట వినబడింది. వినబడినప్పుడు నేరుగా దావీదు పోరాటం చేయకుండా దేవుడి వద్దకు వెళ్ళాడు. దేవా, ఈ ఫిలిస్తీన్ల మీద నేను యుద్ధానికి పోవద్దునా వద్దా? దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, వారితో పోరాడు, నువ్వు గెలుస్తావు. అక్కడ వారిని అంతం చేశాడు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే ఉంటే ఫిలిస్తీన్ల మీద చాలాసార్లు దావీదు దాడి చేశాడు. చాలాసార్లు వారి మీద వారు చేసిన దోషాన్ని బట్టి, వారి తిరుగుబాటును బట్టి దావీదు వారితో పోరాడి గెలిచాడు. ఇప్పుడు అందుకని వారు ఏం చేశారు? సామాన్యంగా పారిపోతున్నప్పుడే దావీదు మన మీద గెలిచాడు, ఇప్పుడు రాజయ్యాడంటే ఇక మనం ఉంచడు. కాబట్టి దావీదు ఏం చేయాలి? లేకుండా చేయాలి. అది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? చదవండి, చూడండి. 17వ వచనం 18వ వచనంకి వస్తారా? 5వ అధ్యాయము 18వ వచనం. వినబడినప్పుడు 17వ వచనం చివరి భాగం. దావీదు ఆ వార్త విని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రాకార స్థలమునకు వెళ్ళెను. అదేంటి ప్రాకార స్థలము అంటే? ఏంటంటే ఏకాంత స్థలము. ఏకాంత స్థలము ఎందుకు అంటే ప్రార్థన చేయడానికి. ప్రాకార స్థలమునికి వెళ్ళాడు అంటే అది భద్రతా స్థలం. తనకు వార్త వినబడింది, వినండి, శత్రువులు తన మీద దాడి చేస్తారన్న సంగతి అర్థమైంది. ఇతను నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే భద్రతా స్థలం, ప్రార్థన గదికి వెళ్ళిపోయాడు. ఇది దావీదుకు కొత్త ఏం కాదు, ఇది ఇలాగ దాక్కోవడం కొత్త ఏం కాదు. సౌలు చేత తరమబడుతున్నప్పుడు
జీపు అరణ్యములో దాగుకున్నవాడు, ఎన్గేదు అరణ్యములో దాగుకున్నవాడు, అదుల్లాం గృహలో దాగుకున్నవాడు, హకీలాం అన్యంలో దాగుకున్నవాడు, అనేక స్థలాలలో దాగటం, ప్రమాదం సంభవించినప్పుడు దాగటం దావీదుకున్న అలవాటు. దాగటం అంటే ప్రార్థన, భద్రతా స్థలము ప్రార్థన. పిల్లల, మన కుటుంబాలలో మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అది అపవాది వేసే, అది ఆర్థిక సమస్య అయినా కావచ్చు, అనారోగ్య సమస్య అయినా కావచ్చు, కుటుంబపరమైన సమస్యలే కావచ్చు. మనం దాగాలి. మనం ఎక్కడ ప్రార్థన భద్రతా స్థలం, అది ప్రార్థనా స్థలంలో మనం దాగి ఉండాలి. ప్రార్థన గదిలోకి వెళ్ళిపోవాలి. దావీదుకి వినబడింది, ఫిలిష్తీయులు నా మీదకి అందరూ దాడి చేస్తారు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నా వద్దకు వస్తారు, నా మీద యుద్ధం చేస్తారన్న సంగతి తెలిసి ప్రాకారంలోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్నాం ఆ ప్రాకారానికి. ఎన్ని రోజులైంది ప్రాకార స్థలానికి వెళ్ళక, ఎన్ని దినాలైంది ప్రాకార స్థలాల నుండి ప్రభు సన్నిధిలో మొరపెట్టడం మనం ఎరగక. ఆలోచన చేద్దాం. దావీదుకి ఎక్కడో ఉన్న కెయిలా మీద ఫిలిష్తీయులు ధాన్యం తీసుకెళ్తున్నారంటే విని వారి పక్షాన్ని వెళ్ళి దావీదు ప్రార్థన చేశాడు. ఇప్పుడు తన మీదకే దాడి చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడా? అంటే వ్యక్తిగతమైన ప్రార్థన చేసే అలవాటు మనకు లేదు, ఇతరుల కొరకు ప్రార్థన చేసే అలవాటు మనకు లేదు. దావీదు అనుభవంలో ప్రార్థన చేసే అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. దావీదు జీవితంలో సమస్యలు మొదలైనప్పుడు ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. సమస్యకు ముందు ప్రార్థన చేసినవాడు దావీదు. సమస్యలలో ప్రార్థన చేయడా? అంటే సమస్యలు లేనప్పుడు ప్రార్థన చేసేవారు సమస్యలలో మరింత ఎక్కువగా ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందా? సమస్యలు లేనప్పుడు ప్రార్థన చేయని వారు సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు సమస్యలు వచ్చినప్పుడు. కానీ సామాన్యమైన జీవితం జీవిస్తున్న సమయంలో చేయని ప్రార్థన, సమస్యల్లో చేసే ప్రార్థనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దావీదు ప్రాకార స్థలమునకు వెళ్ళెను. మన జీవితంలో కూడా సమస్య, యుద్ధంలో గెలవాలంటే, ఈ పోరాటంలో క్రైస్తవ జీవితంలో కలుగుతున్న ఈ సంభవాలు, ఈ పోరాటాలు, ఈ అవమానాలు, ఈ హేళనలు, ఈ దుష్ప్రచారాలు, దుర్బోధనల నుండి బయటపడాలంటే మనకేం అవసరం? ప్రార్థన అవసరం. ప్రభు అదే చేసింది. ఏకాంతంగా వెళ్ళి ఆయన అరణ్యంకి వెళ్ళి ప్రార్థన చేసింది. గంటల కాలంలో వెళ్ళి ప్రార్థన చేశాను. ఆయన ఇంకనూ చీకటి ఉండగానే ఆయన ప్రార్థన చేశాను. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాను. ఆయన ఒంటరిగా ప్రార్థన చేశాను. ఎన్ని వచనాలు మనం చూడగలం. ఆయన గెలవడానికి గల కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సమస్య మనకు మొదలవుతుంది అన్న సంగతి మనం ఎరిగితే మనం ప్రాకార స్థలానికి వెళ్ళాలి. ప్రాకార స్థలం అది విశ్రాంతి స్థలం మాత్రమే కాదు, అది భద్రతా స్థలం. భద్రతా స్థలం మాత్రమే కాదు, దేవునితో సంభాషించే అది ఉన్నతమైన స్థలం. అది దేవునితో ఈ సమస్యల నుండి, అనగా ఈ పరిపాలన నుండి, ఈ ప్రజల మధ్య నుండి, అనగా ఈ ఒత్తిడిలో నుండి దేవునితో ఏకాంతంగా గడపాలని దావీదు ప్రాకార స్థలానికి వెళ్ళిపోయిన వాడు. పరిపాలనను వదిలేటువంటి దేవుని కంటే పరిపాలన ముఖ్యంగా దావీదు భావించలేదు. సమస్య వదిలేంది, మనం ఏం చేయాలి? కూర్చొని అందరూ చుట్టేసుకొని శుభ్రంగా అందరూ అన్నం వండుకోవడం మానేసి ఇక బాధలన్నీ చెప్పుకుంటా కాసేపు ఏడ్చి, ఖర్చీపు ఉంటే ఖర్చీపు, చీరకొమ్ము ఉంటే చీరకొమ్ము, పైన తుడుకుంటే తుడితో తుడుచుకొని కాసేపు ఏడ్చుకొని మళ్ళీ పోయి ఇట్లా కాదు. ఇది కాదు దావీదు చేస్తుంది. అందరూ ఒక వ్యక్తు, ఫిలిష్తీయులందరూ ఒక వ్యక్తు, దావీదు ఒక్కడే ఒక వ్యక్తి. వాళ్ళంట దావీదుని గెలవడానికి వాళ్ళ దేవతల బొమ్మలన్నీ అంటేసి వచ్చారంట. దావీదుని గెలవాలంటే మన వల్ల కాదు, మనతో పాటు కొంతమంది కావాలి. ఎవరు? మన దేవతలను తీసుకొద్దాం, మనం చేయకపోయినా మన దేవతలను చెప్తారని తీసుకొచ్చారు బొమ్మలో.
ఒకరంట రాయబడలేదు కానీ వాడికి మించిన బొమ్మ అంటే నలుగురు పట్టుకొని వచ్చారంట ఒక బొమ్మని, ఒక బొమ్మని నలుగురు పట్టుకొని వచ్చారంట. ఎందుకంటే ఈ బొమ్మ అయినా కాపాడుతుందని. ఎందుకంటే దావీదు అంత శక్తివంతుడు. అంటే ఈ బొమ్మ కంటే వాళ్ళకి అర్థమైంది ఈ దేవతలో కూడా ఈ బొమ్మలో కూడా దావీదుని ఏం చేయలేవు, అయినా వీటిలో నుండి ఏమైనా కార్యాలు జరుగుతాయేమో. మీరు నమ్ముతున్న ఈ బొమ్మలు, నేను విశ్వసిస్తున్న ఈ బొమ్మలు, ఈ విగ్రహాలు దావీదుని గెలుస్తాయేమో, దావీదు మీద విజయాన్ని ఇస్తాయేమో ప్రయత్నం చేశారంట. కానీ నీటి కాలువలో చెత్త కొట్టుకొని పోయినట్లు వారు కొట్టుకొని పోయారంట. పెద్ద వానలకి మనం ఇప్పుడే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, ఈ వర్షాలకి కార్లు కూడా బొమ్మల్లా కొట్టుకోబోతారు, పైపులు. ఈ మధ్య కాలంలో మన పెద్ద లారీ కూడా కొట్టుకోబోయింది నీళ్ళలో ఈ మధ్య వర్షాకాలంలో. అంటే ఆ రీతిగా వారు కొట్టుకొని పోయారంట. ఏనండి ఎలాగో దావీదు విజయాన్ని పొందాడంటే, ఒకటి ప్రాకార స్థలానికి వెళ్ళాడు. ప్రాకార స్థలం వెళ్ళి ఏం చేశాడు, వెళ్తాం ప్రాకార స్థలానికి చాలా మంది వెళతాం, ఏం చేస్తారు రండి ఏం చేస్తామో చూద్దాం. ఇప్పుడు 18 వచ్చింది చదువుతా, 19 వచ్చింది. దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుచున్నాను యెహోవా సెలవిచ్చాను. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు దావీదుకి ఏం దొరికింది? సమాధానం దొరికింది కదా. దేవుడు ఏమన్నాడు, పొమ్ము నిస్సందేహం నీ చేతికి, నువ్వు అనుమానపడద్దు, ఏ డౌట్ వద్దు నీకు, అసలు ఏం డౌట్ లేదు, నువ్వు వెళ్ళిపో, మనం చెప్పాలంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపో, నీకు నేను విజయాన్ని ఇస్తాను. నీ చేతికి ఇస్తా వాళ్ళందరూ కట్టుకొని వచ్చినా సరే వాళ్ళందరూ నీ చేతిలో పెడతాను, చూడు వెళ్ళు అన్నాడు. ఇప్పుడు సమాధానం దొరికిందా దొరకలేదా? అయితే ఇన్ని దినాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం కదా, నమ్ముని దగ్గర నుంచి ఒక్కటైనా సమాధానం పొందాను. ఈ ప్రార్థన చేస్తే నాకు నెమ్మది దొరికింది, లేకపోతే నేను ఈ ప్రార్థన చేస్తుంటే నాకు సమాధానం దొరికింది, నేను దీని కొరకు ప్రార్థన చేస్తుంటే నాకు దొరికింది అని ఎన్ని చెప్పగలవు నువ్వు? ఏమైనా ఉన్నాయా మన ప్రార్థనలో ఇట్లాంటి అనుభవాలు? మన ప్రార్థన జీవితంలో మనం పొందుకున్న ఏమైనా ఉన్నాయా? శూన్యం కదా. ఏమి పొందుకున్నామో తెలియదు. ఈ నిశ్చయిత వల్ల లేదు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన అంతా చెయ్యాలి కాబట్టి చేస్తాం, అంతేకా ఏదో ఇలా రాత్రి అయింది కాపాడాడు చేయాలి అంతే. ప్రార్థన చేయకపోతే పాపం కదా, ప్రార్థన చేయాలని చెప్పి చేస్తాను. అది ఎందుకు అడుగుతున్నా, స్వస్థత గురించి అడుగుతున్నామో తెలియదు, వారి వివాహాల కొరకు అడుగుతున్నామో తెలియదు, లేకపోతే వారి ఆర్థిక పరిస్థితి గురించి అడుగుతున్నామో తెలియదు, ఉద్యోగాల కొరకు అడుగుతున్నామో తెలియదు, లేకపోతే నా ఆత్మీయమైన స్థితి బలపరచడం కోసం అడుగుతున్నామో తెలియదు, లేకపోతే నీ లేఖనాలు ఎందు నేను ఆసక్తి కలిగి ఉండాలని చేస్తున్నామో తెలియదు, దేని చేస్తున్నామో తెలియదు, ఊరికే చేస్తామంతే. గంటల తరబడి చేస్తాం, ఏమి పొందుకున్నామో తెలియదు, ఏమి చేశామో తెలియదు. అట్లాంటి ప్రార్థన చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. ఏమని అంటే దావీదు అడిగాడు, ఒక్కటే అడిగాడు, నేను ఫిలిష్తీయులకు ఎదురు పోదునా? మనం అడిగేది ఖచ్చితంగా ఉండాలి, మనం అడిగేది నిశ్చయతో అడగాలి, విశ్వాసంతో అడగాలి. అడుగుతాం అనుమానం, అడుగుతూనే ఉంటాం, పైకి తీర్చు ప్రభా, మా సమస్యలు తీర్చు ప్రభా అంటూనే ఉంటాం. లోపల ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలో ఆలోచన చేస్తూ ఉంటాం. రేపు ఎవరి వద్దకు వెళ్ళాలి, రేపు ఎవరితో మాట్లాడాలి, ఎంత తీసుకోవాలి, ఎంత ఇవ్వాలి, లేకపోతే ఏం చేయాలి అడుగుతాం. ప్రభువుని అడుగుతూనే ఉంటాం, ప్రభా ఈ సమస్య తీర్చుంటాం. కానీ ఇంటర్నల్ గా మనం చేయాల్సిన పని మనం ఆయన మీద ఆధారపడం. అది మనం చేస్తే దావీదు ప్రయత్నం దాన్ని చేయట్లా. ఏమి నేను పోవాలా వద్దా అంతే. ప్రభువా నాకు ఇస్తావా ఇవ్వవా, ఇది నీ చిత్తమైతే నాకు ఇవ్వతే, నీ చిత్తం. దాన్ని ఖచ్చితంగా అడిగేది సందేహం లేకుండా, అడుగువాడు సందేహింపక అడగవలను. గాలి సముద్ర తరంగములు రేపబడినట్లుగా మీరు 2 దిమన్సులతో అడగవద్దు. దావీదు అడిగాడు, వెళ్ళి ఏమన్నాడంటే, ప్రభువా నేను ఒకటి తను సమస్య ఎదురైనప్పుడు
ప్రాకార స్థలానికి వెళ్ళినవాడు. రెండోది, ప్రాకార స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో నిశ్చయంగా కావాల్సింది అడిగినవాడు. చాలాసార్లు మనకు ఒక సామెత తెలుసు కదా, చల్లకొచ్చి ముంత దాచినట్టు. ప్రార్థనా స్థలానికి వెళ్తాం, దాన్ని వదిలిపెడతాం, అసలు వదిలిపెడతాం, ఒట్టొట్టి ఎన్నెన్నో చేసి పెడతాం. వద్దు, దేవుడు తెలుసు నీ హృదయం, నీ హృదయంలో నుండి పలకబోయే మాట, అసలు మన జీవిత కాలాలు ఆయన ఎరిగినవాడు కదా. మన యొక్క జీవిత యొక్క సమయ కాలాలని ఎరిగినవాడు. ఆయనకు తెలుసు. ఆయన ముందుకే వచ్చి దాచిపెడితే తెలియకుండా ఉంటుందా? సమస్య ఎదురైంది, ఫిలిస్తీన్లు వస్తున్నారని తెలుసు. వాస్తవానికి ఏమనాలంట దావీదు, ప్రభువా ఇంతమంది వస్తున్నారు, నేను పోరాడలేను, ఇంకా నీ ఇష్టమయ్యా అని అర్థం. లేదంటే సైన్యాన్ని తీసుకొని దేవునితో కూడా పని లేకుండా తన దగ్గర సైన్యం ఉంది. ఇప్పుడు ఇంకా డబల్ అయింది సైన్యం. అంతకుముందు యూదావారి మీద, ఇప్పుడంతా ఇశ్రాయేల్ పెరిగిపోయింది కదా సైన్యం. ఇంకా ఎక్కువైపోయారు, ప్రజలు కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి పోరాడాలి. ఫిలిస్తీన్లు అంతటి వాళ్ళు, మన అంతటి వాళ్ళు మనం పోరాడదాం. కాదు, సొంత జ్ఞానాన్ని ఉపయోగించాల, సొంత బలాన్ని ఉపయోగించాల, సొంత తెలివిని ఉపయోగించాల. వెళ్ళి దేవుని పాదాల వద్దకు పట్టుకున్నాం. కొన్నిసార్లు మన డబ్బు మనకు పనిచేయదు, మన జ్ఞానం మనకు పనిచేయదు, మన యొక్క సంబంధించిన ఏవైనా కొన్నిసార్లు పనిచేయదు. అది ఏవైనా సరే మనం పనిచేసేది కొన్నిసార్లు, ఎన్నిసార్లు ఏదైనా విఫలమవుతుందేమో. కానీ లోకంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రయోగించిన రాకెట్లు సైతం ఫెయిల్ అవుతాయేమో. కానీ దేవుని సన్నిధిలో నిజంగా మొరపెట్టే ఏ ప్రార్థన ఎన్నటికీ ఫెయిల్ అవ్వదు. థామస్ ఆల్వా ఎడిసన్ 1000 సార్లు తమ లోపాన్ని, అంటే 999 టైంలో, అంటే 999 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ 1000సారి ఏమయ్యాడు? తన సక్సెస్ సాధించాడు. తన భౌతిక సంబంధమైన విషయంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ ప్రార్థన గదిలో, ప్రార్థనా సమయంలో నో ఫెయిల్యూర్స్, విఫలమంటూ ఉండదు. ఎన్ని విఫలైనా, ఎన్ని రాకెట్లైనా, ఎన్ని అన్వాయుధాలు విఫలమవుతాయేమో, కానీ ప్రార్థన స్థలంలో నిజముగా మొరపెట్టే ఏ ప్రార్థన విఫలమవదు. అనడానికి రుజుమేరు మనకు కనబడుతున్నా దావీదు. ఇంతకుముందే కదా పారిపోతున్న సమయంలో ఇదే ఫిలిస్తీన్లతో పోరాడాడు. అడిగాడు అక్కడ కూడా, ప్రభువా వీళ్ళు వచ్చి పండించిన పంట దావీది కాదది, ఆ పంట అంతా దావీది కాదు, వాళ్ళ ప్రజలది. కేయిలా మీదకి వచ్చారు. అయ్యా వీళ్ళంతా పండించుకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళతో యుద్ధం చేసేదా? సైన్యం లేదు నాకు, వాళ్ళతో పోరాడేదా? నేనే పారిపోతున్నా. అక్కడ సౌలు 3000 మంది బెటాలియన్ పెట్టుకొని తిరుగుతున్నాడు, నేను వెళ్ళి పోరాటం చేయాలా? నువ్వు వెళ్ళి నేను అప్పగిస్తాను. వెళ్ళాడు, గెలిచాడు. ఇప్పుడు అధికారి అయ్యాడు. ఇప్పుడు ఉన్నతమైన సింహాసనం మీద దావీదు రాజు అయ్యాడు. ఇప్పుడు అదే పారిపోతున్న సమయంలో కూడా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. సింహాసనం మీద ఉండి కూడా ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అంటే తన వ్యత్యాసం, తన స్థానం మారినా తన ప్రార్థన చేయడం అనేది మారలేదు. మనకి ఇప్పుడు స్కూల్లో అటెండర్ అనుకో, అటెండర్ స్థానం అంటే అటెండర్. కొన్ని కంపెనీల్లో కొన్ని స్థానం ఉంటుంది. వాళ్ళు ఏ స్థానం ఎదిగే కొద్ది ఏం చేయాలి? స్థానం ఎదిగే కొద్ది ఏం చేయాలి? ఇంకొద్దిగా లోపడాలి. వాస్తవానికి అంటే నేను ఏమంటానంటే, స్థానం పెరుగుతా ఉన్న మన యొక్క జీవితంలో మనకేమి దూరం అవుతుందంటే, ప్రాముఖ్యంగా దేవుని సన్నిధి దూరం. ఆదాయం పెరిగే కొద్దీ దేవుని సన్నిధి దూరం అవుతుంది. అది వాస్తవం. ఆదాయం పెరిగే కొద్దీ దేవుని సన్నిధి, ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు, దేవుని పిల్లలతో ఆ కూడికలు ఉండవు, ఆ దేవుని సేవకులతో కానీ, దేవుని సంఘంతో కానీ ఆ సంబంధాలు కొనసాగు. దావీదు అనుభవం పారిపోతున్నా తన ప్రార్థన చేయడం ఆపలేదు. అందుకే దావీదు విజయాలు పొందాడు. కారణం ఏంటంటే, వెళ్ళినవాడు, ప్రార్థనా స్థలానికి వెళ్ళినవాడు కరెక్ట్గా అడుగుతున్నాడు. ఏది కావాలో అది అడుగుతున్నాడు. అడిగామా మనం? అసలు మనం పొందుకున్నవి మన జీవితంలో ఏమైనా ఉండవా? చాలాసార్లు అంటాం, భలే చేస్తారన్నా అన్న ప్రార్థన. అవునా?
మరి అన్న ఏం పొందుకున్నాడు? అన్నేమైనా పొందినవాడా? నువ్వేమైనా పొందావా? ఆలోచన చేద్దాం. వెళ్ళి కరెక్ట్గా ఏమి కావాలో అడగండి. నేరుగా మీకు అవకాశం వచ్చింది ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళడానికి, వెళ్ళినప్పుడు ఏం కావాలో అది అడగండి. వెళ్ళి నేరుగా వెళ్ళావు, ప్యాంట్ చొక్కా కావాలని అడుగుతావా? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళావు, వెళ్ళిన తర్వాత అయ్యా నాకు ఒక మంచి షర్టు నువ్వు వేసుకుంటావు. ఇప్పుడు మన ప్రధాని చాలా విలువైన కోట్లు వేస్తాడు, మంచి కోట్లు, చాలా ఖరీదైన వేసేది. ఆయన దగ్గర అయ్యా నువ్వు వేసుకున్న కోటు నాకు ఇయ్యి అంటే బాగుంటుందా? ఏది కావాలో ఆ స్థాయికి తగ్గట్టు అడగండి. నాకు విజయం కావాలి, నాకు విజయం. దేవుడు ఏమన్నాడు చూడండి, ఇప్పుడు చదవండి అక్కడ అడగండి. నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదని యెహోవా సెలవిచ్చింది. 20వ వచనం చూడండి. కాబట్టి దావీదు బయలుపెరుజనమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోనట్లు యెహోవా నా శత్రువు నా ఎదుట నిలవకుండా నాశనం చేసినని ఆ స్థలముకు బయలుదేరామని పేరు పెట్టాను. ఫిలిస్తీన్లు అభిమాట పట్టుకోండి. ఫిలిస్తీన్లు తన బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా ఏం చేశారంటే వాడు తమ బొమ్మలను విడిచిపెట్టి పారిపోయారు. నెంబర్ 1 మొదటి విజయం మనం చూస్తాము. ఫిలిస్తీన్లు వచ్చారు, దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు వెళ్ళమంటే దావీదు వెళ్ళాడు, వారిని గెలిచాడు. వారు ఆ బొమ్మను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మొదటి విజయాన్ని అక్కడ మనం చూస్తాం, దావీదు పొందిన విజయం. కింద వచనాలు ఇప్పుడు చూద్దాం, అది జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం త్వరగా. చూడండి ఇప్పుడు కింద వచనాలు చూద్దాం. 24 నుంచి చూద్దాం. 24 నుంచి 22 నుంచి. ఫిలిస్తీయుడు మరలా వచ్చి, సమస్య పోయిందనుకోవటం కుదరదమ్మా, ఇది పోయింది అనుకోవద్దు, మరలా వచ్చింది జాగ్రత్త. చాలాసార్లు సమస్య అన్నా ఈ ఒక్క సమస్య గట్టెక్కితే సారన్నా, ఈ ఒక్క సమస్య గట్టెక్కినా మరలా వచ్చింది ఫిలిస్తీన్లు. ఏనండి వీళ్ళని తుక్కు ఓడించారన్నమాట. మన మాట్లాడాలంటే బొమ్మలు కూడా పడేసి పారిపోయారు. వాళ్ళ దేవతల కంటే కూడా వాళ్ళు ఏమన్నారా, అరే మనం బతికితే చాలరా నాయన, దావీదు చేతుల నుంచి మనం బ్రతికితే చాలరా అయ్యా అనుకోని వాళ్ళు పారిపోయారు. ఇలా పారిపోయిన వాళ్ళు మళ్ళీ పారిపోయినట్టు ఉండాలి కదా. మరలా ఏం చేశారు? 22 వచ్చానికి వచ్చారికి ఫిలిస్తీన్లు మరలా బయలుదేరి వచ్చారట. వినండి, సమస్య ఇది పోయినా దీని రూపంలో ఇంకొకటి వస్తుంది. ఒకసారి అదే మరలా వస్తుంది. ఫిలిస్తీన్లు రావచ్చు, ఫిలిస్తీన్లు పోయినంత మాత్రాన ఇంకా రారు అనుకోవద్దు, మరలా వస్తాయి. మన జీవితం ఏం చేయాలి? పోరాటం చేయడం. మరలా ఏం చేశాడు దావీదు? ఇప్పుడు మరలా వచ్చాడు కదా, మరలా ఏం చేశాడు? ఇందాక ఫస్ట్ దేవుడు చెప్పాడు కదా వెళ్ళి గెలవమని, నేను అట్నే పోతానన్నాడా? ఇలా మళ్ళీ కిందకి చూడండి ఏం చెప్పాడు చూడండి. కిందకి రండి. మరలా రెఫాయిము లోయలో యాపింపగా దావీదు యెహోవా వద్ద విచారణ చేసాను. 19వ వచనం చూస్తారా మీరు? దావీదు, నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు. 23వ వచనంలో దావీదు యెహోవా యొద్ద విచారణ చేసింది. అంటే దావీదుకి సమస్య అయిన ప్రతిసారి దేవుని వద్ద విచారణ చేసేవాడు. ఇదే పదం ఎక్కడ ఉంటుందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 23వ అధ్యాయం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము ఇందాక చదువుకున్నాం, అక్కడికి వెళ్ళిపోదాం ఒకసారి. 23వ అధ్యాయము 2వ వచనం చూస్తారా? 2వ వచనం. అంతటా దావీదు, నేను వెళ్ళి ఫిలిస్తీన్లు అంతమంది చేయుదునా అని యెహోవా యొద్ద ఏం చేశాడట? విచారణ చేశాను. 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను. చూడండి, దావీదుకు ఉన్న అలవాటు, మనకున్న అలవాటు విచారించడమే కానీ విచారణ చేయడం అనేది లేదు. విచారణ అంటే ఏంటంటే ప్రార్థన, విచారం అంటే ఏడుపు. మనం ఎప్పుడైనా ఏడవడానికే సిద్ధపడతాం కానీ ప్రార్థనలో ఏడవడానికి మాత్రం ఇష్టపడం. ప్రార్థనలో మొరపెట్టడానికి ఇష్టపడం, ప్రార్థనలో గోజాడడానికి ఇష్టపడం, ప్రార్థనలో కన్నీరు కార్చడానికి ఇష్టపడం. ఎప్పుడైనా ప్రార్థనలో ఏడ్చినట్టున్నాయా? ఎప్పుడైనా ఏడ్చిన దాఖలా ఉందా? ఏడ్చి ఉంటావులే నీ కుటుంబ సమస్యల కోసం, ఏడ్చి ఉంటావులే నీ ఆరోగ్యం కోసం, ఏడ్చి ఉంటావులే నీ కుటుంబం కోసం. వారి కోసం ఏడ్చింది లెక్కే ఉంది. ఎన్నడైనా నశించిపోతున్న వారి కొరకు
దావీదు ఇక్కడ 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 మీరు చదువుకున్న సమయాలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం దావీదు కోసం కాదు విచారణ చేసింది. ఎవరి కోసం? తన ప్రజల కోసం. తన ప్రజల కోసం. నిన్నడైనా మన కుటుంబం కోసం ఏడ్చామా? రక్షణ కోసం. అది లేదు ఇది లేదని కన్నీ ప్రార్థనలో ఏడ్చామని అది కాదు, అది లెక్క రాదు. అది ఒక ఎత్తు, అది ఒక వ్యక్తి. మన సొంత సమస్యల కోసం ప్రార్థన చేసేది ఒక వ్యక్తి, ఇతరుల కొరకు ప్రార్థన చేసేది మరొక వ్యక్తి. 70% అంట ఒక సేవకుడు అంటాడు, 70% ప్రార్థనలో మన గురించే ఉంటుందంట, 30% ఇతరుల గురించి. నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే 3 నిమిషాలు నీ కుటుంబమే ఉంటుందంట. 2 నిమిషాలు ప్రార్థన చేస్తే 1.5 నిమిషం నీ కుటుంబం కోసం ఉంటుందంట. ఆలోచన చేయి. అందుకే దావీదుకి గెలవగలిగాడు. అందుకే ఫిలిష్తీయులు మరలా వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుని వద్దకు వెళ్ళి విచారణ చేశాడు. దేవుడు ఏం చెప్పాడు అనుకోవాలి కదా, మొదట ఏం చెప్పాడు అదే చెప్తాడు అనుకోవాలి. కానీ దావీదు కానీ దేవుడు అలా చెప్పాల. ఏం చెప్పాడు చూడండి, దేవుడు ఏం చెప్పాడు చూడండి. సమయాలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. అందుకు యెహోవా నువ్వు వెళ్ళు అన్నాడా? ఈ బైబిల్ అట్లనే ఉందా? మొదటిసారి చెప్పాడు కదా నువ్వు వెళ్ళు అని, నీ చేతికి అప్పగిస్తానని. అదే నిశ్చయితతో వెళ్ళామంటావా దావీదు? వినండి, మొదటిసారి నాకు జయాన్ని చెప్పాడు కదా, నేను కూడా ఇదే నిశ్చిత అనుకోలే. దావీదు ఇంటెన్షన్ ఏంటంటే దేవుడు ఏది చెప్పితే అది చేస్తా, అంతే. నాకు అప్పుడు విజయాన్ని ఇచ్చాడు, వెళ్ళమన్నాడు. ఇంక ఇంటెన్షన్ మనసులో నింపుకొని రావాలి. ఏమని? పొమ్మంటాడు. ఎందుకంటే ప్రార్థన చేశా కదా, అంతకుముందు కేయిలా వాళ్ళు మీద దాడి చేసినప్పుడు ప్రార్థన చేస్తే వెళ్ళమన్నాడు కదా, అప్పుడు వెళ్ళమన్నాడు. నిన్నగా చూస్తే మొన్న వెళ్ళమన్నాడు. ఈ రోజు ప్రార్థన చేస్తాను, ఈ రోజు వెళ్ళమంటాడని ఇంటెన్షన్తో రాలా. ఏమన్నా వచ్చాడంటే ఆయన అప్పుడే ఆయన ఏది చెబితే అది చేస్తాం, అంతే. అప్పుడే మనము ఆ దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలం. మన సొంత నిర్ణయాలతో నింపుకొని వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుని స్వరమే వినబడదు. ఖాళీ చేసుకొని రావాలి. మనం ఎంటి అయి దేవుని స్థలంలో కూర్చుంటే ఆయన స్వరం మనకు వినబడుతుంది, ఆయన మాట మనకు వినబడుతుంది, ఆయన యొక్క వాక్యం మనకు వినబడుతుంది, ఆయన యొక్క నడిపింపు మనకు అర్థమవుతుంది. నీ సొంత ఆలోచనతో నువ్వు కూర్చున్నావు, నీ ఆలోచన అంతా ఏయో హృదయంలో నింపుకొని కూర్చున్నావు. నీకెక్కడ దేవుని వాక్యానికి స్థానం, దేవుని మాట నీకు ఎక్కడ వినబడుతుంది? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు చాలా నెమ్మదిగా, చాలా హృదయం ఖాళీ చేసుకొని ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆయన చెప్పేది మనకి అర్థమవుతుంది. అందుకే దావీదు ఎంటీ అయి వెళ్ళాడు. మరలా సమస్య వచ్చింది, ప్రభు వెళ్ళినప్పుడు విచారణ చేసినప్పుడు ఏమన్నాడు దేవుడు? నీవు వెళ్ళదు. మరేం చేయాలా? దేవుడే సలహా ఇస్తున్నాడు, దేవుడే ఒక నియమం ఇస్తున్నాడు. ఎలా కొనసాగాలో పద్ధతి కూడా దేవుడు చెప్తాడు. చూడండి ఏమన్నాడు, నువ్వు వెళ్ళొద్దు, ఇంటికి పోవాలి అన్నాడు. అన్నమాట నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇంటికి పోవాలి. ఇంటికి పోవాలనుకోండి ఏమన్నాడు చూడు, కంబల చెట్లు అంటే చుట్టూ తిరిగిపోయి కంబల చెట్లు ఎదురుగా వారి మీద పడుము. కంబల చెట్లు కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులు హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నువ్వు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చాను. ఇప్పుడు చెప్పండి, దావీదుకి ఈ వచనం చాలా ప్రాముఖ్యమైంది. 24వ వచనం మీరు సరిగ్గా చదవండి. తర్వాత సమయం లేదు, నేను కొంచెం జ్ఞాపకం చేసి ముగిస్తాను. తదుపరి నేను ఈ వచన భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళొద్దు. ఫస్ట్ ఏమన్నాడంటే నువ్వు వాళ్ళకి ఎదురుగానే వెళ్ళాను. ఫస్ట్ 22వ వచనంలో మనం చూస్తే కదా, 17వ వచనం నుండి మనం చూస్తే నువ్వు ఎదురుగా వాళ్ళకి ఎదురుగానే వెళ్ళాడు. ఎక్కడ చూడండి, 19వ వచనం మనం చూస్తే వాళ్ళకి ఎదురుగా వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే వెళ్ళు, కానీ వాళ్ళు ఎదురుగా వెళ్ళదు, చుట్టూ వెళ్ళు. ఎక్కడి నుంచి? కంబల చెట్లు. ఇప్పుడు కంబల చెట్లు అంటే ఏంటి? విన్నారు ఎప్పుడంటే పేరు కంబల చెట్లు? కంబల చెట్లు అంటే మలబారు చెట్లు, అంటే పట్టు పురుగులు ఉంటాయా, ఆ పట్టు పురుగులు తినే చెట్టు ఉంటుంది, అది కంబల చెట్లు. మలబారు చెట్లు అంటారు వీటి తెలుగులో. మన భాషలో మనకి అర్థం అవడం కోసం, ఇంకా అర్థమాత్రమే కాదు ఇంకా అర్థం అవడం కోసం ఈ మలబారు చెట్లు ఎందుకంటే పట్టు పురుగులు ఉంటాయి. ఈ పట్టు పురుగులు తినే చెట్లు అన్నమాట. ఈ చెట్లు మాత్రమే తింటాయి, అవి ఏ విధంగా పట్టు పురుగులు ఉంటాయి. పెంచేవాళ్ళు ఈ చెట్లు పెంచుతారు, ఈ మలబారు చెట్లు పెంచుతారు. ఈ పట్టు పురుగులు తినే చెట్లు ఇవి ఉన్నాయి, ఈ చెట్లు ఉన్నాయి.
వాళ్ళు వ్యాపించారు. వాళ్ళు ఏం చేశారంటే రఫాయిం లోయలో ఒక లోయ, ఆ లోయ రఫాయిం లోయలోకి వచ్చి వాళ్ళంతా అక్కడక్కడ దాక్కున్నారు. వాళ్ళందరూ దాగారు. ఎలాగైనా దావీదుని పట్టుకోదాం, దావీదుని చంపాలని. దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు అట్లా తిరిగి ఉన్నారు, ఆ చెట్ల మధ్య అక్కడక్కడ దాగి ఉన్నారు. నువ్వేం చేయాలంటే వాళ్ళు వెనక వెళ్ళు, ఈ కంబల చెట్ల మధ్యలో నుంచి వెళ్తా ఉండు, వాళ్ళ మీద పడతా ఉండు. ఈ కంబల చెట్లు శబ్దం ఉంటదే, ఈ శబ్దానికి వాళ్ళు పారిపోతారు. దీనికంటే ముందు ఇంకోటి అసలు నేనే నీకు తోడే వస్తా. దావీదు ఈసారి నువ్వు కాదు పోరాటం చేయాల్సింది. ఇప్పుడు నేను ఎవరు చేయాలి? నేను చేస్తాను. యెహోవా దూతలు బయలుదేరుతున్నారు, నువ్వు బయలుదేరు. ఏనండి, యుద్ధము యెహోవాదే అంటే ఇదే. సమస్య మొదటిసారి వచ్చింది, మనం దేవుడు అన్నాడు నువ్వు ప్రార్థన చేయి, నీకు ఇస్తా సమస్యకు సమాధానం. మరలా వచ్చింది, అప్పుడు ఆ సమస్య ఎవరిది? ఇప్పుడు దావీదా దేవుందా? సమస్యలు మనకు మరలా వస్తున్నాయి అంటే ఆ సమస్య మంద కాదు, దేవుడిది. జాగ్రత్త ప్రేమైన సహోదరి సహోదరా, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నీది కాదు, ఆ సమస్య దేవుడిది. దేవుడే నీ పక్షాన పోరాడతాడు, మన పక్షాన పోరాడతాడు. ఆయన మీద వేయి చాలు. దావీదు ఏమన్నాడు? దేవా ప్రభా, మరలా ఫిలిష్తీయులు మరలా వచ్చారు, నేనేం చేయాలి? నువ్వు వెళ్ళొద్దు, అసలు నీ పని అయిపోయింది. మాకు ఇంతవరకు పోరాటం చేశావు, వాళ్ళు ఎంటలేదు, కాబట్టి ఇక్కడ నుంచి నేను ఎవరు చేస్తారు? యుద్ధం నేను చేస్తాను. యెహోవా సేనలు బయలుదేరుతున్నాయి. దావీదు తోడుగా ఆ సేనలు వచ్చి ఏం చేశాయో, ఆ సేనలు ఎలా కొనసాగాయో ప్రభు చిత్తాన్ని బట్టి మరోసారి చూద్దాం. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ మాట ఏమంటే, ఒకటి, దావీదు ప్రాకారాలకు వెళ్ళినవాడు. సమస్య ఎదురైంది, ప్రాకారానికి వెళ్ళినవాడు. ప్రాకారాలకు వెళ్ళడం మాత్రమే కాదు, తనకు కావాల్సింది ఖచ్చితంగా అడిగినవాడు. మూడోది దేవుని వద్ద సమాధానాన్ని పొందుకున్నవాడు. ప్రార్థనా స్థలానికి వెళ్ళినవాడు, తన ప్రార్థన సమస్యను దేవుని సన్నిధిలో అడిగినవాడు, సమస్యకు పరిష్కారం పొందినవాడు. మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థనా స్థలానికి వెళ్ళినవాడు, తన సమస్యను దేవునికి వివరించినవాడు, తన ప్రార్థనకు సమస్యకు సమాధానాన్ని పొందినవాడు. ప్రార్థనా స్థలానికి వెళ్ళని వారము, మన సమస్యను చెప్పని వారము, మన సమస్యకు పరిష్కారము పొందని వారము. అందుకే మనం నిరాశ నిస్పృహల మధ్య ఆత్మీయతలో చల్లారి ఓడిపోతూ ఉన్నాం. దావీదు విజయం పొందడానికి, మనం అపజయాలు పొందడానికి కారణం వ్యత్యాసం ఏంటంటే ప్రార్థనా స్థలానికి వెళ్ళం. ఒకవేళ వెళ్ళినా అడగాల్సింది అడగం, ఒకవేళ అడగాల్సింది అడిగినా ఆయన చిత్తంలో అడగం, పొందుకున్నామన్న సంగతి మనకు తెలియదు. ఉదయకాలం నేను ముగిస్తూ ఉండగా దావీదు పొందిన విజయాలలో ఒకటి, దేవుని మీద ఆధారపడినవాడు. రెండవది, దేవుని తోడు అతనికి ఏమైంది ఉన్నది. యెహోవా దూతలు అతనికి సహాయం చేశాయి. ఆ యెహోవా దూతలు పూర్వకాలంలో ఏం చేశారు, వాటిని కూడా జ్ఞాపకం చేసి మనం ముందు కొనసాగుతాం. దేవుడు లేఖన భాగాలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.